Hi, hello guys, what's up? Welcome back to another vlog. So good evening. So for the first time 5 అవుతుంది. ఈ టైంకి మనం ఒక వ్లాగ్ స్టార్ట్ చేస్తున్నాం. ఎందుకు అంటే ఇప్పుడు ఒక లొకేషన్ పోతున్నాం. ఆ లొకేషన్ యాక్చువల్లీ నైట్ టైంలోనే చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తుందంట. అందుకని సాయంత్రం వెళ్తున్నాం అనమాట. టైం 5:30 అవుతుంది, ఆల్మోస్ట్ 5 అవుతుంది. అండ్ ఈసారి మన చాలామంది ఫెల్లో బైకర్స్ వస్తున్నారు అండ్ చాలామంది కొత్త వాళ్ళని కూడా కలవబోతున్నా. అండ్ ఇప్పుడు మనం ఎక్కడ వెళ్తున్నామంటే భువనగిరి దగ్గరికి వెళ్తున్నాం. స్వర్ణగిరి అని ట్రెండింగ్ టెంపుల్ ఒకటి తెలంగాణలో లార్జెస్ట్ వెంకటేశ్వర స్వామి టెంపుల్ అంట. సో అరే రీఫ్యూయల్ పడింది, ఒకటే పాయింట్ ఉంది. ఫస్ట్ మనం ఫ్యూయల్ కొట్టించుకోవాలా. సో ఉప్పల్ నుంచి జస్ట్ 40 కిలోమీటర్స్ దూరమే, మన ఇంటి నుంచి ఒక 55-60 కిలోమీటర్స్, హార్డ్లీ 1 hour జర్నీ. సో ఆ టెంపుల్ చాలా బాగా కట్టారు. 2-3 రీల్స్ చూసా, చాలా బాగుంది. అండ్ ఈ సమ్మర్ సీజన్లో ఎట్లాగో మనం మార్నింగ్ తిరగలేము, ఇంత వేడిలో చాలా కష్టం. సో అందుకని ఒక ఈవినింగ్ ప్రాపర్గా ఈ లొకేషన్ సెట్ చేసినాం. చూద్దాం ఎట్లుంటుందో టెంపుల్. అండ్ ఈవినింగ్ కూడా క్లైమేట్ బాగానే ఉంటుంది కదా. టిప్పర్ లేదురా, సైకిల్ పోయినట్టు అటు ఇటు కట్టు కొడుతుండు. టిప్పర్లతో ఇదే బాగా సెన్సిబుల్గా నడిపిస్తావారు. ఇంకో టిప్పర్ దీనిగానే వస్తున్నాయి. సో ఫ్యూయల్ అప్ అయిపోతుంది. మీటింగ్ పాయింట్ ఉప్పల్ దగ్గర ఫ్రెండ్స్ వెయిట్ చేస్తున్నారు. ఇక్కడ నా ముందు ఒక 3 డామినర్స్ ఉన్నారు. ఎంతమంది వస్తారో కరెక్ట్ క్లారిటీ లేదు, కానీ 6 to 7 members వస్తారని అంచనా. ఈ రైడ్ ఏంటంటే సడన్గా ఇట్లా మాకు యాక్చువల్గా గ్రూప్ ఉంటుంది. నేను ఏం చేస్తానంటే గ్రూప్లో ఎస్ ఆర్ నో పెట్టండి అని చెప్తే, ఇంట్రెస్ట్ ఉండే 3 రీల్స్ పంపిస్తా. ఏ ప్లేస్కి వెళ్తామో అది నచ్చిన వాళ్ళు ఎస్ కొడతారు, నచ్చిన వాళ్ళు వీడియో చూస్తారు, అంతే. సో ఇప్పుడే మనం ఎల్బీ నగర్ అయితే వచ్చినాము. ఇంకొక డామినర్ యాడ్ అవుతుంది, ఒక GT 650 యాడ్ అవుతుంది, హంటర్ 350 యాడ్ అవుతుంది. ఇట్స్ అ మిక్స్ ఆఫ్ రాయల్ ఎన్ఫీల్డ్ అండ్ బజాజ్ డామినార్స్. మన ఫాస్టెస్ట్ డామినార్ ఆఫ్ తెలంగాణ వచ్చేసింది. అంజు బ్రో పెళ్లి తర్వాత ఇదే ఫస్ట్ రైడ్. సో ఈ స్వర్ణగిరి చాలా ఫేమస్ అయిపోయింది అనమాట రీసెంట్గా. మన మన్నపల్లి జ్యువెలర్స్ ట్రస్ట్ వాళ్ళదే అనమాట. మొత్తం భారీ రేంజ్లో ఖతర్నాక్ కట్టినరు. సో ఇవాళ వర్తా కాదా అనేది చూసి డిసైడ్ చేద్దాం. సో గైస్, మనం ఇక్కడ నుంచి స్టార్ట్ అయినాం. మొత్తం ఇవాళకి 1 2 3 4 5 6 బైక్స్, ఒక 7th డామినర్ వెనకాల వస్తుంది. ఈ బ్రో మనకి ఫస్ట్ టైం వచ్చిండు షాద్నగర్ నుంచి. హాయ్ బ్రో, మీ పేరు? విజయ్. ఈ బ్రో షాద్నగర్ నుంచి రైడ్కి వచ్చినంటే గ్రేటే. సో మన అంజు బ్రో పెళ్లి తర్వాత ఇదే ఫస్ట్ రైడ్. ఎట్లుంది పెళ్లి లైఫ్? రైడ్లో వస్తలేవు కదా. ఈ బ్రో మనకి వికారాబాద్లో కలిశారు. హాయ్ బ్రో, నైస్ టు మీట్ యూ. ఈ బ్రో మన ఫస్ట్ రైడ్. సో మన ఇవాళకి GT 650 వస్తుంది, ఒక హంటర్ వస్తుంది అండ్ 4 డామినర్స్ వస్తాయి. సో ఇక్కడ నుంచి మనం బయలుదేరదాం. సో ఇప్పుడు ఉప్పల్ ట్రాఫిక్ నుంచి తప్పించుకొని నారాపల్లి దాకా వచ్చేసినాం. ఈ హైవే ఎప్పుడైతుందో ఏమో కానీ ట్రాఫిక్. సో ఇవాళ డామినర్స్ యాక్చువల్లీ చాలామంది వచ్చేది ఉండే, బట్ అందరూ బిజీగా ఉన్నారు కొంతమంది. సో ఫ్రీగా ఉన్న వాళ్ళు అటెండ్ అయ్యారు. సో ఒక 5 డామినర్స్ వచ్చినాయి. ఇంకా ఆల్మోస్ట్ మన దగ్గర 5 డామినర్స్ రావాలి, 10 డామినర్స్ దాకా రావాలి యాక్చువల్గా అయితే. మళ్ళీ ఎప్పుడైనా నెక్స్ట్ రైడ్లో చూద్దాం, అందరు అవైలబిలిటీ బట్టి. సో యాక్చువల్లీ టెంపుల్ ఈవినింగ్ ఎందుకు వెళ్తున్నాం అంటే, ఈవినింగ్ పూట నైట్ టైం చాలా బ్యూటిఫుల్గా ఉందంట, ఆ లైటింగ్ కానీ అంతా కానీ. సో అందుకని నైట్ చూద్దామని. మార్నింగ్ ఎలాగో నార్మల్గానే ఉంటుంది. ఇది కాంటినెంటల్ GT క్రోమ్. మన డామినార్ భయ్యాలు ఎక్కడికో వెళ్ళిపోయినట్టున్నారు. సో హైవే ఎక్కేసాం. సో ఒక డామినర్ లేట్ అయిపోయింది, మనకి ఇంకా ఒకటి రావాలి. ఆ టైం బడ్జెట్
కాఫీ స్పాట్ కోసం చూస్తున్నా కానీ దొరకలేదు. ఫస్ట్ టోల్ గేట్ వచ్చింది మనకి. యాక్చువల్లీ భువనగిరి వెళ్ళేటప్పుడు ఒక టోల్ గేట్ వస్తుంది, అది ఇదే. ఇంత రష్ ఉంది ఎందుకు ఏంది మరి ఇంత ఘోరంగా ఉంది రష్? సో ఒక కాఫీ బ్రేక్ అయితే తీసుకున్నాం. టైం 7 అవుతుంది. ఒక అబ్బాయి కోసం యాక్చువల్లీ వెయిట్ చేసుకుంటా కొంచెం లేట్ అయిపోయింది. సో ఇంకొంచెం టైం పడుతుంది అంటే మేము ఇక ముందుకు వెళ్ళిపోతున్నాం. చాలా దారుణంగా ఉంది అయ్యా ట్రాఫిక్. వీకెండ్ కదా. సో గైస్ వీకెండ్ కదా, చాలా దారుణంగా ఉందన్నమాట రష్. భయంకరం అసలు. చూస్తున్నారు కదా మొత్తం అన్ని వెహికల్స్ ఇక్కడ. టూ వీలర్ కాబట్టి కొంచెం దూరుతున్నాం. భయంకరంగా రష్ ఉంది ఇవాళ. పార్కింగ్ కూడా చాలా ఇబ్బందిగానే ఉంది. అంజీ వావ్, ఎంత బ్యూటిఫుల్గా ఉందిరా బాబు. వచ్చిండ్రా అందరూ? ఇంకోటి రాలేగా? ఇంకో అబ్బాయి అందరు వచ్చారా? ఓకే ఓకే. సో గైస్ ఇప్పుడే లోపలికి వచ్చామన్నమాట. ఇవాళ వీకెండ్ కదా, చాలా అంటే చాలా భయంకరంగా రష్ ఉందన్నమాట. టెంపుల్ అయితే అవుట్ సైడ్ నుంచి సూపర్ ఉంది. మొత్తం లైటింగ్తో చాలా బ్యూటిఫుల్ కట్టారు. కానీ రాంగ్ టైంలో వచ్చామన్నట్టు అనిపిస్తుంది. ఎందుకంటే దర్శనానికి ఆల్మోస్ట్ ఇప్పుడు మనకు 1-2 hours ఈజీగా పట్టేటట్టే ఉంది. చూడండి టెంపుల్ మాత్రం క్రేజీ ఉంది, క్రేజీ. సో ఇదే అన్నమాట ఎంట్రన్స్. ఇక్కడ మనకి శ్రీవారి పాదాలు ఉంటాయి. చాలా బ్యూటిఫుల్ ఉంది. ఇక ఇది ఎంట్రన్స్. ఇక్కడ మన ఫస్ట్ స్టెప్ వచ్చేసి 108 steps పైకి ఎక్కాలన్నమాట. సో ఇప్పుడు మనకి 108 steps పైకి ఎక్కాలి. ఇక్కడ చాలా బాగుంది. తిరుపతిలో మనకి శ్రీవారి పాదాలు ఉంటాయి కదా, ఆ టైప్లోనే ఉంది అది. ఇక్కడ మనం కాలు కడుక్కోవాలా. సో ఇక్కడ మనకి గరుడ మండపం ఉంది. ఫస్ట్ నేను దర్శించుకొని లోపలికి వెళ్ళాలి కదా, చాలా బ్యూటిఫుల్ ఉంది. సో ఇక్కడ ఏదో ఈవెంట్స్ అవుతున్నాయి అన్నమాట. పెద్ద హనుమంతుడు ఉన్నాడు, చాలా పెద్ద ఉంది ఈ హనుమంతుడు. సో ఇక్కడ ఏషియాస్ చాలా లార్జెస్ట్ బెల్ ఉంది అనమాట. సౌండ్ చాలా
సో ఇదే అనమాట గర్భగుడి. విగ్రహం అయితే అల్టిమేట్ ఉంది. ఎంత బాగుందంటే తిరుపతి, ఆల్మోస్ట్ ఇంకా తిరుపతి లాగానే. సో ఇదే అనమాట గుడి. సో గైస్ దర్శనం అయితే అయిపోయింది. లోపల ఫోటోగ్రఫీ చాలా స్ట్రిక్ట్గా ఉండే అనమాట. గుడి మాత్రం హైలైట్ ఉంది. విగ్రహం అయితే గోల్డెన్ ఫుల్, అసలు మామూలుగా లేదనమాట. తిరుపతి కంటూ మించిపోయింది. బాగుంది. లొకేషన్ ఈజ్ నైస్, కానీ ఫుల్ రష్ ఉంది. సో గైస్ బయలుదేరినాం అనమాట. ఫుల్ రష్ ఉంది, భయంకరమైన రష్. చూసారు కదా, నేను కళ్ళ ఉంది ఎంత ట్రాఫిక్ ఉంది. సో వీకెండ్లో మాత్రం వస్తే చాలా బుక్ అవుతాము, చాలా అంటే చాలా. బట్ టెంపుల్ వర్తే. ఆ గుడి కానీ ఆ విగ్రహం కానీ అల్టిమేట్ ఉంది అసలు. ఫుల్ నేను వరంగల్ హైవే అసలు ఇంత ట్రాఫిక్ అసలు రాత్రిపూట ఎప్పుడు చూడలేదు. ఎందుకు ఇంత ట్రాఫిక్ ఉందో నాకైతే అర్థం అవ్వట్లేదు. మనం బైక్ కాబట్టి జమ్మనే వెళ్ళిపోవచ్చు, కానీ కార్కి అయితే ఇవాళ చాలా రష్ ఉంది. ఎందుకు ఇంత రష్ ఉందో నాకైతే అర్థం అవ్వట్లే. సో గైస్ రైడ్ అయితే అయిపోయింది. ఇప్పుడే డిన్నర్ చేసేసాం. చలో బాయ్, కలుద్దాం. బాయ్ బ్రో, మళ్ళా కలుద్దాం. బాయ్ బ్రో, వెళ్ళి వాట్సాప్ చేయి. వెళ్దాక వాట్సాప్ చేయి. బాయ్ బ్రో, కలుద్దాం. మళ్ళీ ఏమైనా ఉంటే అప్డేట్ చేస్తా. రావాలి మెల్లగా వెళ్ళు బ్రో. బాయ్ బ్రో. సో గైస్ ఆల్మోస్ట్ ఇంటికి వచ్చేసాం. 11:10 అయిపోయింది. బాగా లేట్ అయిపోయింది. వెళ్ళడమే రీచ్ 7 అయింది. 7:30 అక్కడ దర్శనం గంట. 9:30కి స్టార్ట్ అయ్యాము. ఇప్పుడు 11 అవుతుంది. డిన్నర్ చేసి ఇంకా అందరూ డిస్పర్స్ అయిపోయేసరికి 11 అయింది. సో ఇది బ్యూటిఫుల్ లొకేషన్, బ్యూటిఫుల్ టెంపుల్. చెప్తున్నా కదా, మ్యాగ్నిఫిసెంట్గా ఉంటుంది ఆ స్ట్రక్చరు. దేవుడు గోల్డ్లో అబ్బా. తిరుపతిలో అట్లీస్ట్ జస్ట్ ఇట్లా 10 సెకండ్స్ చూస్తాం, గుర్తు కూడా ఉండదు ఏం చూసామో. ఇది ఏంటంటే ఒక నిమిషం పాటు ఆరామ్సే చూస్తాం అనమాట దేవుణ్ణి. మస్తు ఉంటుంది, కానీ భయంకరమైన రష్ ఉంటుంది ఒకవేళ వీకెండ్స్లో వెళ్తే మాత్రం. స్వర్ణగిరి బీబీ నగర్ తర్వాత ముందు సెకండ్ యూటర్న్ అనుకుంటా. సో యాదగిరిగుట్ట కంటే ముందే ఉంటుంది యాక్చువల్లీ. మీకు హైవేలో వెళ్తామంటే రైట్ సైడే కనిపిస్తుంది. హైవే పైనుంచే ఒక భారీ టెంపుల్ లైటింగ్తో ఫుల్ కలకల్లాడిపోతూ కనిపిస్తుంది. ఈ టెంపుల్ విజిట్ చేయడం టైమింగ్స్ ఈవినింగే చేయండి, 6 to 9, సాయంత్రం 6 to 9, పొద్దున్న 6 to 1 అనుకుంటా. మధ్యలో 1 hour బ్రేక్ అనుకుంటా. సో అది నైట్ టైం వెళ్తే మొత్తం
చాలా బ్యూటిఫుల్గా అనిపిస్తుంది టెంపుల్.